తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు కమలం చుట్టూ తిరుగుతున్నాయి. ఎప్పుడు దూకుడుగా ఉండే తెలంగాణ బీజేపీలో ఇప్పుడు సీన్ రివర్స్ అయిందా? వన్ స్టెప్ ఫార్వర్డ్, టూ స్టెప్స్ బ్యాక్ అన్నట్టుగా పార్టీ పరిస్థితి మారిందా? బండి సంజయ్ కాలంలో వచ్చిన ఆ ఊపు ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు? దీనికి తోడు గోషామహల్ టైగర్ రాజా సింగ్ సస్పెన్స్ ఎపిసోడ్ ఇప్పుడు ఢిల్లీ దాకా వెళ్ళింది. రాజా సింగ్ తన రాజకీయ భవిష్యత్తు కోసం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వైపు చూస్తున్నారా? తెలంగాణ బీజేపీలో అసలు ఏం జరుగుతోంది? ఎంపీలకు మోడీ క్లాస్ పీకుతున్నారా? తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్టుగా నడుస్తోంది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక పెద్ద హైప్ వచ్చింది. కానీ ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం అయిన తర్వాత బండి సంజయ్ హయాంలో కనిపించిన దూకుడు ఇప్పుడు కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఎంపీలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతోనే ఇటీవల మోదీ కూడా స్వయంగా జోక్యం చేసుకుని తెలంగాణ ఎంపీలకు క్లాస్ తీసుకోవడం చూస్తుంటే పార్టీలో సమన్వయం ఎంతలా దెబ్బతిన్నదో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో ఒకప్పుడు బీజేపీ అంటేనే ఒక వైబ్రేషన్ ఉండేది. ముఖ్యంగా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ఆయన చేసిన పాదయాత్రలు, వాగ్దాటి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. కానీ నాయకత్వ మార్పు తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుత అధ్యక్షుడు రామచంద్రరావు హయాంలో పార్టీ కొంత నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్ కాలంలో ఉన్న ఆ అగ్రెసివ్ పాలిటిక్స్ ఇప్పుడు మిస్ అయ్యాయని సామాన్య కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారు. దీనికి తోడు ఎంపీలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీకి ఒక కంటి తుడుపు చర్యగా మిగిలాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన హవా చూపిస్తున్న క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలు మాత్రం గట్టిగానే పోరాడారు. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అన్నట్టుగా పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఆశించిన స్థాయిలో ఆర్థిక మరియు నైతిక మద్దతు లేకపోయినా పలువురు అభ్యర్థులు సొంత బలంతో గెలిచి పార్టీ జెండాను నిలబెట్టారు. నాయకత్వం వీక్ గా ఉన్నా క్యాడర్ మాత్రం స్ట్రాంగ్ గా ఉందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. కానీ ఈ విజయాన్ని అందిపుచ్చుకోవడంలో రాష్ట్ర కమిటీ విఫలమవుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఇక తెలంగాణ బీజేపీలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే వ్యక్తి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. హిందుత్వ వాదానికి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే ఆయన వివాదాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్. గతంలో వివాదాస్పద వ్యాఖ్యల వల్ల సస్పెండ్ అయ్యి మళ్లీ ఎన్నికల ముందు టికెట్ తెచ్చుకుని గెలిచారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆయనపై సస్పెన్షన్ వేటు పడటం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. రాష్ట్ర నాయకత్వంపై ఆయన చేసిన బహిరంగ విమర్శలే దీనికి కారణమని తెలుస్తోంది. ట్రూత్ ఈజ్ బిటర్ అన్నట్టుగా పార్టీలోని లోపాలను ఆయన ఎత్తి చూపడం అధ్యక్షుడికి మరియు ఇతర నేతలకు నచ్చలేదు. అధ్యక్షుడు కావాలనే తన్ను టార్గెట్ చేస్తున్నారని రాజా సింగ్ ఆరోపిస్తుంటే క్రమశిక్షణే ముఖ్యమని పార్టీ అంటోంది. ఇక ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. రాజా సింగ్ కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో కూడా యోగి జోక్యంతోనే ఆయన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు ప్రచారం ఉంది. ఇప్పుడు కూడా ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ అన్నట్టుగా రాజా సింగ్ మళ్లీ ఆదిత్యనాథ్ ద్వారా అధిష్టానం వద్ద మంత్రాలు జరుపుతున్నట్టు సమాచారం. రాజా సింగ్ లాంటి మాస్ లీడర్ దూరం కావడం హిందుత్వ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతుందని యోగి భావిస్తున్నారు. ఒకవేళ యోగి గట్టిగా చెబితే ఢిల్లీ పెద్దలు రాజా సింగ్ సస్పెన్షన్ ను మరోసారి వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇది జరిగితే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వర్గానికి పెద్ద షాక్ అనే చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఒకే గూటి కింద రెండు వర్గాలు నడుస్తున్నాయి. రామచంద్రరావు ఒక సాఫ్ట్ పాలిటిక్స్ ను నమ్ముకుంటే రాజా సింగ్ మాస్ అండ్ ఫైర్ పాలిటిక్స్ ను కోరుకుంటున్నారు. రామచంద్రరావు మాత్రం రాజా సింగ్ ను మళ్లీ చేర్చుకోవడంపై విముఖంగా ఉన్నట్టు సమాచారం. ఇలాంటి వివాదాస్పద నేతలు ఉంటే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని ఆయన భావిస్తున్నారట. అయితే వచ్చే అసెంబ్లీ మరియు తదుపరి ఎన్నికల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బీజేపీ పట్టు సాధించాలంటే రాజా సింగ్ లాంటి ఫైర్ బ్రాండ్ అవసరమని ఇంకో వర్గం వాదన. మరి ఈ పోరులో యోగి సపోర్ట్ ఉన్న రాజా సింగ్ గెలుస్తారా లేక పార్టీ లైన్ కే కట్టుబడి ఉంటారా అన్నది చూడాలి. ఏది ఏమైనా
తెలంగాణ బీజేపీలో ముఠా తగాదాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. నాయకత్వం లేమి ఒకవైపు, అంతర్గత కుమ్ములాటలు మరోవైపు పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఇప్పటికైనా అధిష్టానం రంగంలోకి దిగకపోతే తెలంగాణలో రెండో ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం చేజారిపోయే ప్రమాదం ఉంది. రాజాసింగ్ ఎపిసోడ్లో యోగి ఇచ్చే క్లారిటీతోనే తెలంగాణ బీజేపీ భవిష్యత్తు ముడిపడి ఉంది. వేచి చూడాలి మరి ఏం జరుగుతుందో.